బడికి వెళ్ళైతే అంది లేవు బిడ్డ నేను కరువు పనుకోవాలి లేవు కొత్త బట్టలు కూడా చినిపోయిన బట్టలు వేసుకుంటా అని మా దోస్తులు ఎక్కడెత్తురే పక్క కూత వేసుకోలేరు సార్ కూత రోజు కొడుతుండే ప్లీజ్ కొత్త బట్టలు కొని సీనయ్య ఇప్పుడు బట్టలు అంటే ఎట్లా బిడ్డ చేతులు ఒక్క కొత్త లేదు ఈ కరువు పైసలు వచ్చిన వాళ్ళే కొంట కానీ నువ్వు లేచి బడికి తయారుగా నేను సార్కు చెప్పేస్తా నాన్న నేను మాట్లాడతా సార్తోని అమ్మమ్మ నేను ఒక్క బట్టలు రీతున్నా అని ఒకటే వీడైన ఒకటే వెనక తూట్లు వాడి తవ్వట్టు పోతే అందరూ చూసుకుంటా నవ్వుతుర్రే ప్లీజ్ ఏదో కొత్త బట్టలు కొని ఎట్లా బిడ్డ మంది ఎవరో గట్ల అంటారా అని నువ్వు బడికోకుంటే ఎట్లా బిడ్డ కరువు పైసలు వచ్చిన తప్పకుండా కొనిస్తా నాన్న గుట్ట పని పైసలు పడతాయి ఇవాళనో రేపు కొనిస్తా బిడ్డ లేచి కాల్ చేయి కడుక్కొని బిక్కడంతా అన్నం తినిపి బడి మోనే సారు కొడుతుండే నేను చెప్పేస్తా బిడ్డ సార్కు మరి మంది నవ్వుతుర్రంటే మంది మాటలు మనం పట్టుకుంటే బతుకుతావు మనం లేని వాళ్ళం గరీబ్ వాళ్ళం పంచంపు కొంటు నువ్వు మళ్ళీ కొనకపోతే నన్ను అడుగు కొట్టుకొచ్చుకోపో అమ్మమ్మ ఏం కూర వండినవి పచ్చడి నూరిన బిడ్డ ఏమో ఊరికే తొక్కినా నేను కూర అయిపోతుందిగా ఏమోనా అయ్యా ఈ భగవంతుడు నన్ను ఎందుకు ఉంచిండో ఈ వయసులో కానీ నన్ను వంట పోయినా ఒక్క చిత్తమావు నాకేమో రెక్కాడితే దొక్క నిండినట్టు నా బతుకుంది కూరలు మెత్తాడు బట్టలు కావాలంటాడు నేను ఎక్కడ పోవాలి శర్రపోవన్నా అమ్మమ్మ నువ్వు ఏడవాకి నువ్వు ఏడితే నాకు బాధ అనిపిస్తుంది తొక్క అయితే తొక్కి ఏ తింటా అరే తల్లిసారా సిరిపోయిన బట్టలు వేసిన ఎందుకు నాడు కూర్చోండి అనన్య మహిదా రసూల్ ఇట్రా నీ అవతారం ఏంది నీ బట్టలేందిరా నువ్వు బడికి వస్తున్నావు పనికి వస్తున్నావు ఇదేంద్రా రేపంచని మంచి బట్టలు వేసుకుంటున్నావు బడికి రా రేపు రాకు వినవటదా ఓ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఐపీఎల్ స్టార్ట్ అయింది ఈ ఐపీఎల్కి అయితే నేనైతే పెద్ద ఫ్యాన్ ఐపీఎల్ అయితే నాకు మొత్తం తెలుసు నేను ఐపీఎల్ జ్ఞానంతో అయితే రోజు నేనైతే చాలా డబ్బులు అయితే సంపాదిస్తున్నాను నేను ఈ పర్పస్ కోసం అయితే ఎప్పుడు ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉన్న 1xBetని ఉపయోగిస్తాను ఏదైతే ట్రస్టెడ్ సర్వీస్ ఇక్కడ ప్రతిదీ చాలా సౌకర్యంగా ఉంటుంది బెట్టింగ్ లైన్ ఇంటర్ఫేస్ ఫండ్స్లో అయితే మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు ఇక్కడైతే మనం స్కోర్ అంచనా వేసి అయితే మనం డబ్బులు అయితే సంపాదించు ఈ ఐపీఎల్లో బెట్టింగ్ వేయడం ద్వారా మంచి మంచి బహుమతులు కూడా పొందవచ్చు ఏంటి అంటే సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా యాపిల్ ఐఫోన్ 15 Pro నెక్సాన్ ఈవీ ప్రైమ్ కార్ అయితే మనం గెలుచుకోవచ్చు ఇక్కడ చాలా రకాల 1x గేమ్లు భారీ రకాల క్యాష్నో గేమ్స్ మరియు బ్లాక్ జాక్ రౌలెట్ బకారా వంటి పోకర్లను కనుక్కోవచ్చు ఇందులో నాకు ఇష్టమైన గేమ్ వచ్చేసి క్రాష్ ఎందుకంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది ఈ గేమ్ ఇందులో మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పైసలు అయితే గెలుచుకోవచ్చు ఒకవేళ మీరు నా ప్రోమో కోడ్ అండ్ నేమ్ కోడ్ ఇట్లా యూజ్ చేసినట్లయితే 66,000 వెల్కమ్ బోనస్ కూడా వస్తుంది మరి ఇంకెందుకు లేటు కామెంట్లో పిన్ చేసి ఉంచిన లింక్ అండ్ ప్రోమో కోడ్ డౌన్లోడ్ చేసుకోండి అంతే ఆడతానే ఆడతావా అరే ఇటు ఆడతారా ఏ వద్దు మీరు అందరు ఆటగాళ్ళు ఉన్నారు మాకు ఎవరు ఆడతారా అన్న గట్ల కాదే అన్న మరి ఇటు బాల్కు పైసలు ఇవ్వలేగానే ఆడిపించుకుందామా ఆడిపించుకుందాం ఏ పట్టాలి కొట్టు మనీ బిచ్చాడు
అదే అదే అన్న మీద టార్గెట్ చేస్తుర్రే అదే అవుతా ఓడుతురు వల్ల ఏంద్రా నువ్వు బాగా మాట్లాడుతున్నావు ఆట అన్నప్పుడు గాయంత దాకా వాళ్ళు ఇంకా మెల్లగా కొట్టిర్రు అమ్మతోడు అన్న లోవల్ని ఓడతలేరు పిల్లిగారు పెట్టుబడి పెడతలేరు అడే నువ్వు పైసలు ఓడతాడే ఒకటేసారి కొట్టారు అవుతారు ఒప్పుకున్నా మళ్ళీ ఓడుతురు నువ్వైతే లాభం పెట్టి ఆడవుతా కొట్టావు అవురా బరాబర్ చేసినాం నువ్వు ఇంకా ఆవిడ ఎక్కువ అంటే ఎడుతున్నావా చక్కగా వీగిరా నువ్వు నడు. కుక్క ఎక్కడిదిరా కుక్క కొన్ననే ఎంత పడుతుంది రేటు 8000. తిండి ఏమేమి పెడతారా పెడిగ్రే పాలు కొడుగుడ్డు ఇంకా బాగానే ఉంటుంది. నెలకు 3000 ఖర్చుకి ఎక్కువ వస్తుంది. మరి కాటన్ బిర్లా చేయారా కాటన్ బిర్లా చూసుకుంటా. కుక్కలు అంటే నాకు ప్రేమ ఉంది అందుకే కొన్నా. దీని పేరేం పేరు జో. ఆ పేరు మంచిది కుక్క మంచిది ఊరు పేరు సూపర్ ఉంది. ఈ పని ఏముందిరా కుక్కలు పెంచుతున్నావు మంచిగా ఆడుతున్నావు. జీలకర్ర ప్యాకెట్ తెస్తారంటే ఎవరన్నా దుకాణంలో పోయేటోళ్ళు లేరుగా. సీను ఆగు, ఎటు పోతున్నా? ఎట్లా ఇంటికి అయ్యో ఈ దుకాణంలోకి జీలకర్ర ప్యాకెట్ తెపో తొందరరా. పని చేస్తున్నాయి అని చూసి తోరు మన అమ్ములే తోలు లేకపోతే నువ్వు దుకాణాలకు నువ్వు రాదు మరి అమ్ముల్ని తోలు అని మాట్లాడుతున్నావు. ఇప్పుడు నీకేమైతుంది నేను ఆయన తోలితే? అలా చూస్తేనే గంట పెట్టుకుంటూ ఇంకా పని చెప్తున్నావా? నువ్వా ఇంట్లో పక్కడా అవత తీలవు ఆయనకు పని చెప్తే నీకే బాగా వస్తుంది. నువ్వై తొందర రేపో. సీనయ్య గారం చేస్తున్నావు ఇట్రా. ఏం లేదే అత్తమ్మ దుకాణంలో కొమ్మన్నది. అత్తమ్మ దుకాణంలో కొమ్మంటది. పని ఉంటే అల్లుడు ఆదికి వస్తాడు, లేకపోతే ఆదికి రాడు. పని చెప్పడానికి నోరెట్లా వచ్చిందో. ఏమైతుంది ఇప్పుడు ఆయన దుకాణంలో పంపితే? అరిగిపోతాడా కరిగిపోతాడా? అవునే దుకాణంలోకి పంపడానికి వచ్చినాము అల్లుడు ఆదికి వచ్చిండు. బుక్కడంతా అయింది కానీ తినాక అల్లుడు ఆదికి రాడు కదా. అట్నా మరి నా పోరిని ఇల్లు చూసుకొని వస్తే బుక్కడి మెతుకులే నిన్ను పెడతావా నీ ముఖానికి? నా ముఖానికి నేను అండలే పెట్టలే కానీ నువ్వు తినేది ఇవ్వండి. ఎవరిది? నేను కట్టం చేస్తలేనా? నాది. నేను కట్టం చేయండి తింటానా? ఇప్పుడు నువ్వు వచ్చి 3 వద్దులే దిద్దుతాను కానీ నేను వెనకటి నుంచి కట్టపడ్డది నీకు ఇచ్చి నేను బయట పొలగాన్ని పట్టుకొని ఉంటున్నా. అయితే మరి వచ్చి నువ్వే ఉండు, నేనే పోతా. ఎటు పోతావే? అంటున్నావు కదా నీది నీదని. నేను ఒమ్మంటలేను. నా పొలగానికి పని చెప్పకు. అదే
చెప్పకు నువ్వు నా పోరికి పని చెప్తలేవా పోయి అద్దే ఇద్దే అని మాట్లాడతలేవా ఏం తెచ్చి నీకు ఏమైనా నాతో లొల్లి పెట్టుకోబుద్ది అవుతుంది అత్తమ్మ నాకు అర్థం కాదు నీ పొలగాని విషయంలో నువ్వెందుకు వచ్చాడు మధ్యలకు నీతో నాకు లొల్లి అవసరం లేదు నువ్వు ఈ పిల్లగాన్ని విలువ పిల్లగా గిలగా చూసిన అనిపిస్తాను అమ్మాయి ఓకి జీలకర్ర ప్యాకెట్ తేపు అయ్యా అని మా అల్లుడికి పని చెప్తే పోకు నువ్వు ఏమిటికి పోతున్నావు అని ఆయనను బెదిరిస్తుంది బుక్కడి పెట్టినావు అంటాంది చూసావు ఆ మాటలు నువ్వు ఆయనకి నాకు పిలుతాడు అని పిలువు లేకపోతే తూకుండు ఇప్పుడు పెట్టుకోకుర్రి మంచిగా ఉండాలి గదే నా లొల్లి మీరు చెప్పు మరి అత్తగోడానికి గట్టేనా అయిందానికి కాందానికి కొంచెం పడుతుంది గిట్లనే ఎప్పుడు లొల్లి కావాలని చూస్తుంది నాతోని ఇప్పుడు పొలగది పని చెప్తే ఆమెకి అయిందా లాభం నష్టం ఏంటి? దాన్ని ఓ నల్లమొక ఇప్పుడు నేనేమన్నా మరి మీది కొత్తనే ఇప్పుడు నీ మీదికి పోయినా గిన్నెగా నిలబడి నువ్వే ఉరికొచ్చి కొడతావా అని మాట్లాడతాను ఇదే నీకు కావాలి చిలకర కదా అయ్యో అవ్వననే వరకు పోతానవా ఆ కొద్దేశం చూడు ఆ మాటలు చీసకారం చూడు నల్ల ఒక పొడాట నా పోరడు ఆయన ఏమైకుని వేసింది కొంగు కట్టుకుంది ఆ వదిన. పెట్టుకోకుండ్రి ఏం లొల్లి అవ్వ? లొల్లి పెట్టుకోకుండా నా మొగన్ని కూడా నేను అనుకోవద్దా నీ మొగడు కానీ నా కొడుకు కాదా అంటే మరి నువ్వు ఏ పని అంతా వచ్చి నువ్వు ఇంటకో ఎందుకు చెప్తా మరి మీ అమ్మ నోరు మూపియావా నన్నే ఇంట్లో కొని మాట్లాడతానా అరే నువ్వు ఇంటగా ఏ ఆగయ్యా వాళ్ళు లొల్లి పెట్టుకుంటారు లొల్లి ఎట్లా ఇప్పుడు ఆయన చెప్తే ఏమైంది నీకేమైంది చెప్పినట్టే ఉంది పో అది ఏమనుకునేవే ఓ నన్ను ఇద్దరు కలిసి నెగలనియారు నేనే ఉండద్ది కొంపల ఏమన్నా అనే వరకు నన్ను లంగం చేస్తారు ఉంటుండు పోతావా నువ్వు అని బెదిరిస్తానవే దా అమ్మమ్మ గంట అవుతుంది అన్నం కూర అడేనా ఏమో బిడ్డ నాకు సాతన అయితే లేదు జ్వరం వచ్చి పాడైంది వండలే బిడ్డ అన్నం వండలే ఇలాంటికి పోయి రప్పు బిడ్డ మీరు వచ్చే వరకు అంటే ఎత్తుకు సాతన అయితే లేదు చలి చలి పెడుతుంది జ్వరం వచ్చి పాడైంది అయ్యో ఇప్పుడు అమ్మమ్మకేమో జ్వరం వచ్చాయి ఇక్కడ బోల్ అక్కడనే ఉండే తోన పోత బడికి మరి అమ్ములు ఎటు పోతున్నావు మెల్లగా అవతల పెడుతున్నావు పరీక్షల దగ్గరికి వస్తున్నాయి సోయి ఉన్నదా చదువుదామని మమ్మీ ఎట్లేదే దోస్తులతో ఆడుకొని వచ్చినాక చదువుకుంటా నాకు మాయర్కే బిడ్డ నువ్వు ఎటు పోతున్నావో ఆ ముసల్లాన్ దగ్గరకు నా దరిద్రపు కొట్టి పోరన్ దగ్గరికి పోయేది ఇంకొకసారి అటు మొక్కన పోతే కాలిగా కొడతా అమ్మా పోయి చదువుకోపా ఏ కొడుతున్నాయి దాని మాట్లాడతావు పోతే నీలో నానవ దారికి పోటే ఏంది పోతే వని తీరాదా ఏం పెట్టింది నీ అవ్వనేమో అవ్వ మీదకున్న వాళ్ళ మీదకి బాగా గుంజుకుంటుంది నీకు పానం నీ అవ్వ ఎన్నడన్నా కొడుకు కోడలు మనవరాలని చూసినా దిక్కుందా ఎప్పుడు బిడ్డ పిల్లలు బిడ్డ మనవడు ఇదే ముచ్చట గాని నా పోరికి గింతంత బంగారం ఎరికేనా ఎన్నడన్నా బట్టలు పెట్టిన ముఖమేనా పోనీ తీరాదే అని మాట్లాడుతున్నావు ఇంకా నీ అవ్వ తోడు పెడితే నువ్వేడావు నువ్వు మొగడా ఏ నీకు తోడు కొడతారే ఇంకొక కయ్యాలు ఎక్కువ కొడతావు అట్లనా నేను ఇప్పుడు నీ కంపలెక్క కనబడతానా ఒరుగొద్దాల లెక్క కనబడతానా అందరికీ పెళ్ళం వచ్చినాక అవ్వల్లం పెళ్ళం బెల్లం అంటారు కానీ నా బతుకు పాడుగా నా మొగనికైతే అవ్వే బెల్లం పెళ్ళమే అల్లం నా బతుకు మీద మన్నువయ్యా నువ్వు దాంతానవేంది నానమ్మ ఎటువైంది అమ్మమ్మకి జ్వరం వచ్చింది ఇంట్లో పడుకొని ఉంది నానమ్మ నానమ్మ ఏమైందే జ్వరం వచ్చింది బిడ్డ గిట్టేట వచ్చినావు నీకు జ్వరం వచ్చిందట బాగా బోల్డా ఉంటుండు చెప్పిండు జ్వరం వస్తుంది బిడ్డ ఎప్పటి నుంచి వెళ్ళొస్తుంది 2-3 రోజులే తిన్నావా మరేమన్నా ఏం తిన బిడ్డ అయితే లేదు బిడ్డ నన్ను నొర్రియకు డాడీ చెప్పాలా మరి చెప్పు సార్ దగ్గరికి ఏనవా పోలే అమ్మలు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చినావు మా ఇంటికి వస్తే మీ అమ్మ తిడుతుంది అని నేను ఎందుకు వచ్చినావు రావద్దండి మా నాన్నమ్మ దగ్గరికి నీకు అబ్బాయినప్పుడు నాకు నాన్నమ్మ కాదా మా నాన్న జ్ఞానం వచ్చింది చూసుకొని వచ్చిన ఇటు వచ్చినాడు మీ అమ్మకు తెలిసిందనుకో నేను చుక్కు కొడుతుంది అవసరం ఇటు వచ్చుడు అసలే మీ అవ్వకు మా మీద ఊర్లాడేయమంట నీతో నాకేంది లల్లి కానీ మా నాన్నకేపి సారిని దొరకమని చెప్తా జరుగు అమ్మమ్మ నేను పడిపోతున్నా పండుగయ్యా
మా అమ్మ నాన్న ఉంటే మంచిగా ఉండు. నన్ను దగ్గర తీసుకొచ్చేటోళ్ళు. రండి సార్ రండి. మీకు ఇప్పుడు టైం అయిందా? సార్ మా అమ్మ మీకు జ్వరం వచ్చింది. వీళ్ళందరూ మనుషులు కాదు అష్టోళ్ళు, చదువుకోవడం లేదా? కూర్చో. కారు అంతా దుమ్ము పట్టింది. ఇప్పుడు దీనికి అడగాలనా? సరే కడుగుడు ఎందుకు, 500 ఇస్తే ఆడే అడుగుతాడు. అటే అడుగుదంతి. అగో అరే సీనా ఇట్రా. అరే కారు కడుగుతావారా? 10 రూపాయలు ఇస్తా. ఉద్యోగం నుంచి ఏంది అన్న 10 రూపాయలు ఇస్తా అంటాను. బాగా ఆకలి అవుతుంది, నేను ఇంకో తినచ్చు. నాకు అడుగుతానే అన్న. సరే మరి కడుగు. అయిపోయిందా? 10 రూపాయలు తీసుకోపో. అట్నే ఇది ఏమైనా కొనుక్కొని ఆ దుకాణంలో నా పేరు చెప్పి ఒక పెద్ద గోల్డ్ ఫ్లాగ్ డబ్బా చెప్పు సిగరెట్. ఏమైనా బయట కొనండి కదా. ఇట్లా పోరాడు అట్లా పోతాయి, బండి దుమ్ము పట్టిందని అడిగించుకున్నా కొద్దిగా. మా చూసిండ్రా, ఏమన్నా తలకాయ ఉందారా నీకు? ఇక పూరంతో పని చేయించుకుంటారా? ఇంకా బడికి పూరంతో. అదే మీ అక్క కొడుకు అయితే, మీ అన్న కొడుకులు అయితే అట్లా చేయించుకుంటావారా? అయ్యవ్వలేని పూరంతో పని చేయించుకుంటావారా? రే గవ్వాన్ని పట్టించుకుంటే ఇప్పుడు జనరేషన్లో కరెక్ట్ లేదురా. నాకు పైసలు ఇచ్చిన అట్టుగా వేయించుకున్నా అనరా. సరే నువ్వు గవ్వాన్ని ఇడిచిపెట్టి ఇప్పుడు అత్తవరావా నువ్వు? అత్తరా మరి పో, తయారుగా పో. అమ్మమ్మ జ్వరం తగ్గిందాని? ఓ నీకోసం బిస్కెట్ తెచ్చిన. నీ దగ్గర పైసలు ఎక్కడి బిడ్డ? చిన్న కారంతో 10 రూపాయలు ఇచ్చేయండి. బిడ్డ నువ్వు తినక నాకు తెచ్చినవా? నేను తినే, నీకు జ్వరం వచ్చింది. తినుకో బిడ్డ, నాకు తిన బుద్ధి అయితే లేదు. తినే కొంచెం పాన వాసన ఉంటుంది. నాకు తిన బుద్ధి అయితే లేదు బిడ్డ. ఒక నైట్ తిను. అమ్మమ్మ మామయ్య సార్ దగ్గర ఉడకపోయినా నానమ్మ ఇది ఎందుకు తెచ్చినవే? మళ్ళీ మీ అమ్మకెరకైతే ఇద్దరిని తిడుతుంది. డాడీని అడిగిన పైసలు. డాడీని అడుగుతాను, డాడీది ఏం సాగుతుంది? మీ అమ్మది. మీ అమ్మకి ఎరక లేకుండా తెచ్చినావు. ఇప్పుడు ఎరక అయితే డాడీ నిన్ను నన్ను ఆకని తిడుతుంది. నాకేం వద్దు పాఠం. తినే అది తినకుండా సరే, మీ అమ్మ తిడితే నేను బాడా. నేను మామకేం చెప్పగా నువ్వైతే తిను. తింటా బిడ్డ. సార్ వచ్చిండు అప్పుడు రాలే. సరే మరి నేను పోయి డాడీకి చెప్తా. సరే రమ్మనే. అమ్మున్నారా? ఇంట్లోన్నది ఎందుకే? నాన్నమ్మ జ్వరం వచ్చింది, చూసి చేపించుకోరా. నీకేం తెలిసే? నేను పోయి చూసి వచ్చిన. ఎన్ని రోజులు అన్న? నేను పోయేస్తా. 2-3 రోజులు అవుతున్నాయి. సరే చెప్పడండి, ఇంట్లోకి చెప్పకు, నేను పోయేస్తా. సాలిందా బిడ్డ ఆట? మెల్లగా వచ్చి ఇంట్లో వస్తాను. ఏం చేసినావే అడిగిపోయి? ఆ ముఖం చూడు, ఆ కాలు రెక్కలు చూడు. ఏమిటికి నీకు ఆ పోరంతో ఆట అద్దనంగా పోయి ఆడతావు? అయ్య బలం చూసుకొని ఉరికినావు. ఇక్కడ చదివేవాడు చదువుతాడే. ఆ ముఖం అంతా గుంజుకపోయింది. బుక్కడు బువ్వన్న తిన్నావా లేదా? పెట్టిందా నీ నానమ్మ? అవ్వో నువ్వు తక్కువ దానివే నానే. నువ్వు అండ్లగాల్సిన దానివే. పోయి మమ్మీ అంటుంది. అందరందరే అవ్వా తిన్నావానే? ఏం తినాలిరా? తిండి పాడువాడా? నాకు జ్వరం వచ్చి పాడైతుంది. ఎన్ని రోజులనే? 2-3 రోజులే. మరి చెప్పనని చెప్తలేరే? ఏం చెప్పమంటే అన్నవరా, నాకు సాధన అవుతుంది. నీ ఇంటికి ఉరికొచ్చి చెప్తే అత్తవారా? మరి నువ్వని చెప్తావరా? పక్క పంట ఉంటావు చెప్తలేవు. ఓ ఇక ఆయన చెప్తాడు.
నీ పెండ్లం వచ్చినా వస్తుంది నువ్వు వచ్చినా వస్తావు. అరే నా పెళ్ళి ఎవరో పోతుంది నాకన్నా చెప్పచ్చు కానీ మీరు అరుచుకునేమో కానీ నాకు తలకాయ పోతుంది. అది కాదవ్వా జరవచ్చి మీ వాళ్ళ మీ మనసు పెట్టుకుంటే ఎట్లనే జరవచ్చి మాకెట్ తెలియనే ఆడనే చెప్పచ్చుగా నువ్వు చెప్పకుండా మరి 2-3 రోజులే అవగాహన పడుతుంది ఇటుకై రానే లేదు కదరా నువ్వు కూడా. నాకెట తెలిసే అది వచ్చి చెప్పాడుగా నాకు తెలిసింది బుజ్జి వచ్చి అదే నీకు బుజ్జి వచ్చి చెప్పి పట్టుకొని వచ్చినావు. పిల్లకు తెలిస్తే పిల్ల ఏమో వస్తుంది నువ్వేమో రావు. సరే అవ్వ మరి దాయే ఆ డాక్టర్ దగ్గర 2 సూలు నేర్చుకొద్దా దా పోందా నేను రాను దానికి ఎరకైతే మళ్ళీ దాని లొల్లికి నాకు సాత కాదు. నేను రాను. సరే మరి ఆ గోళీలను పంపుతుంది ఈ బుజ్జితోటి. పంపు. అరే ఇంకా జ్వరం ఇట్లా ఎక్కువ అయితే చెప్పురా నాకు కొద్దిగా దగ్గర ఉంటాగా సరేనా? రా అన్న తింగురి తింటాం పో. అది నువ్వు చెప్పాను మాకు తినబుద్ధి అయితే తింటాం లేకపోతే సపరేగా అంటాం. ఆడే అమ్మమ్మ నిన్న ఒక ముచ్చట అడుగుతా చెప్తావాడి. అడుగు బిడ్డ ఏంటిదో. కుక్కలు ఏం పని చేస్తాయి? గవ్వేం పని చేస్తాయి బిడ్డ, ఏం పని చేయాలి. ఏం పని చేయండి దానికి వేలు వేలు పెట్టి ఎందుకు తెచ్చుకుంటారు? అయ్యో ఉన్నోళ్ళు గట్టిన కొనుక్కొచ్చుకుంటారు బిడ్డ. ఇంటి ముందట మంచిగా ఉండాలని కొనుక్కొచ్చుకుంటారు వాళ్ళు, కావాలి వస్తుందని. మళ్ళీ దానికి తిండికి ఎన్ని పైసలు అవుతాయో తెలుసా అని 3000 అట్లయితే. వాళ్ళు 3000 కాదు 4000 అయినా పెట్టి ఖర్చు పెడతారు, సాదుకుంటారు. అలా కాయసు గట్లు ఉంటుంది. కాదే అమ్మమ్మ ఏం పని చేయని కుక్కకే గని పైసలు పెడితే చిన్న ఇల్లు పని వేయించుకొని కారు తుడిపించుకొని ఒక 10 రూపాయలు ఇస్తాడు. ఇంకొక 10 ఎక్కువ ఇస్తే ఏమవుతుంది? మనసు గరీబులకి ఇయ్యరు బిడ్డ. వాళ్ళు గరీబులతో కట్టం చేయించుకుంటారు కానీ కైకిలు ఇచ్చారంటే మస్తు బాధపడతారు వాళ్ళు. కాదే ఇంకొక ముచ్చట చెప్తా. నేను మా దోస్తు వాళ్ళ పోయి ఒక ఫంక్షన్ జరుగుతుంది అక్కడ మా దోస్తు వాళ్ళు తింటున్నారు అని వేయండి. నువ్వు ఎందుకు వచ్చినవురా అని ఒక అన్న వచ్చి గల్లబట్టి గేట్ అవతల నూకేసిండి. మరి నూకేరా బిడ్డ, పిలువని చుట్టం వేయని ఇస్తారని గల్లండ్లకు మనం పోవు తప్పు కదా. మనల్ని ఎవ్వరుగా అంటారు అక్కడ గరీబ్ పరిస్థితి వాళ్ళను. ఉన్నోడే కలుపుకొని తింటారు, మనల్ని వానరు. పోవుడు తప్పు మనది, పోవద్దు బిడ్డ. మా దోస్తు వాళ్ళు ఉన్నారని ఏం దోస్తు వాళ్ళు గాడ దేకుతారా నిన్ను? వెళ్ళకపోతే మా దోస్తు వాళ్ళు బట్టలు పంచలు ఇవ్వని వెనుక ఊస పెడుతుర్రే, అలా పక్కకే ఊస పెట్టుకుంటారు. సార్ వచ్చి ఆ బట్టలు ఏదరా చదువుకునే కత్తున్నావు గాడుతులు కాగానే కత్తున్నావు అంటే బెదిరిస్తుండే. ఎంత బాధ అనిపించండి. అయితే బిడ్డ అన్నుల మాటల కల్లా బాధపడకు. మనము నీకు నేనున్నా నా సాతనైనంత మందం కైకిలు చేసి అయినా నిన్ను మంచిగా చదివిపిస్తా. ఈ పండుగకు నీకు 2 జతల బట్టలు కొంటా, కూల్ డ్రెస్సులు కొంటా, అప్పుడప్పుడు వేసుకుంటాను కొంట. కానీ బిడ్డ నువ్వు బాధపడకు. కాదే అమ్మమ్మ మా దోస్తు వాళ్ళు అందరినీ వాళ్ళ అవ్వయ్య వచ్చి బడికడ దించిపోతుర్రి. మా అవ్వయ్య ఉంటే ఇప్పుడు నన్ను బడికడ దించిపోదురా. నీకు అదంతా ఎందుకు బిడ్డ, నువ్వు అవన్నీ ఏది ఆలోచించకు. నేను లేను బిడ్డ. నేను రేపు సార్ దగ్గరికి వచ్చి చెప్పేస్తాను, నువ్వు అయితే మంచిగా చదువుకో.